ప్రవేశపెడుతున్న బడ్జెట్కి పొంతన ఉండడం లేదు. రెండవది ఇంతో ఇరిగేషన్ రంగానికి పర్వాలేదు, కానీ మిగతా రంగాలన్నీ కూడా ఈవెన్ విద్యుత్ రంగము అది ప్రజలపైన భారాలు పడుతుంది. అంతేకాకుండా ఇతరేతర రంగాలకు కూడా నిజంగా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏమంటే ఈ బడ్జెట్ వల్ల వారు ఏదైతే ఆశించారో ఆశించిన ప్రయోజనాలు ఏ మేరకు వస్తాయో తెలియదు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచాము, వీలైతే తగ్గిస్తామని కూడా మీరు చెప్పారు. మరి ఇవాళ ఒకేసారి 17,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపితే ఆటోమేటిక్గా పెద్ద వ్యతిరేకత వస్తుంది. దీనిపైన రేపు 19వ తేదీ నాడు విజయవాడ నగరంలో భారీ ఎత్తున వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదేవిధంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా దీనిపైన సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ మీటింగ్లు ఏర్పాటు చేసి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇది ప్రజల్లో చైతన్యం తేవడం ద్వారా కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము, చంద్రబాబు గారు పదే చెప్పారు, గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో ఆయన ఒక్కొక్క సెంట్ ఇచ్చాడు, 1.5 సెంట్ ఇచ్చాడు. అట్లు కాకుండా మేము అధికారంలోకి వస్తే 2 సెంట్లు ఇస్తాము పట్టణాల్లో, అదే గ్రామీణ ప్రాంతాలు అయితే 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఏమంటే ఇవాళ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల లబ్ధిదారులను సమీకరించడానికి వారిని కలిసి దరఖాస్తు కూడా చేయిస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు ఇవ్వాలి, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నిన్న కూడా మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఈ 5 ఏళ్ల కాలంలో అందరికీ ఇల్లు కట్టిస్తాం, ఇల్లు లేదనేవాడు లేకుండా ఉంటారు అని చెప్పాడు. 25 లక్షల ఇళ్ళు కట్టిస్తామని చెప్పాడు. ఓకే, 25 లక్షల ఇళ్ళు కట్టిస్తే ఇంకా రాష్ట్రంలో ఇల్లు అడిగేవాడే ఉండడు. నిర్మాణానికి పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ దిశగా రేపు 18వ తేదీ నాడు మొత్తం సెక్రటరియట్లు అన్నింటి దగ్గర కూడా మేము సచివాలయాల దగ్గర, ఇతర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర దరఖాస్తులు అందజేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇక చివరి అంశము, రోజు పత్రికల్లో, టీవీల్లో వస్తున్న ప్రధానమైన అంశము, గగ్గోలు పెడతా ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో దానిపైన చేసిన పైన పోలీసులు పోయి పట్టుకొని వస్తూ ఉన్నారు అని. నేను మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, అది ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా విమర్శించుకుందాం, కావాల్సి ఉంటే ఇక తిట్టుకుందాం మనం, కానీ ఇంట్లో ఉండే మహిళలు, పాపం వారికి ఏమీ సంబంధం లేని మహిళలను కించపరుస్తూ, వారికి అక్రమ సంబంధాలు అంటగడుతూ, బూతు పదాలతో సోషల్ మీడియాలో పెడితే ఇంతకంటే సంస్కారహీనులు ఎక్కడైనా ఉంటారా అని నేను అడుగుతాను. అది ఏ పార్టీ వాళ్ళనే కానీ, ఏ పార్టీ అనే పార్టీలు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇలాంటి బూతు పండితులను కంట్రోల్ చేయలేరా అని నేను అడుగుతా ఉన్నా. మీరు కంట్రోల్ చేయండి వాళ్ళని అన్నా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధికారం కోల్పోవడానికి ప్రధానమైన కారణం పోలీసుల ఓవర్ యాక్షనే. ఆ రోజున్న ఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు, కింది స్థాయి పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసి అయిన దానికి కాని దానికి హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పోలీసుల వల్లనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మూలకు కూర్చున్నాడు, 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరు అవకాశం ఇవ్వద్దండి అని కోరుతాము. రాజకీయాల్లో విమర్శలు ఉండవేమండి? విమర్శలు చేసేటప్పుడు కొన్ని చెప్తాము, చెప్పినంత మాత్రం నీకు ఏం ఆధారాలు ఉన్నాయి మాకు వచ్చి చెప్పని పోలీస్ స్టేషన్లో మేము కూర్చోబెడతామంటే అది కరెక్ట్ కాదు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇది బూమ్రాంగ్ అవుతుంది, అది మీకే చుట్టుకుంటుంది. దానిపైన రేపు 19వ తేదీ వరకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయండి అని చెప్పారు. మేము కూడా ఇవాళ మా అభ్యంతరాన్ని కూడా ఈరోజు రెగ్యులేటరీ కమిషన్కి ఈరోజే పంపిస్తూ ఉన్నాం.